అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 9 అత్తౌబా పశ్చాత్తాపము. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. ఆయత్ నంబర్ 52. قل هل تربصون بنا إلا إحدى الحسنيين ونحن نتربص بكم أن يصيبكم الله بعذاب من عنده أو بأيدينا فتربصوا إنا معكم متربصون. ఆయత్ నంబర్ 52. ఓ ప్రవక్త, వారికి చెప్పు, మీరు మా విషయములో దేనికోసం ఎదురు చూస్తున్నారో అది 2 మేళ్లలో ఒకటి తప్ప మరొకటేముంది? కాగా మీ విషయంలో మేము నిరీక్షిస్తున్నాము, అల్లా తాను స్వయంగానైనా మిమ్మల్ని శిక్షిస్తాడు లేదా మా చేతుల మీదుగానైనా శిక్షింపజేస్తాడు. కాబట్టి మీరు ఎదురు చూస్తూ ఉండండి, మరోవైపు మేము మీతో పాటు ఎదురు చూస్తూ ఉంటాము. 74. అంటే విజయమో వీరస్వర్గమో రెండింటిలో ఏదో ఒకటి అయి ఉంటుంది, మా కోసం అదే మేలైనది. 75. అయితే మేము మాత్రం మీ విషయంలో 2 హానికరమైన వాటిలో ఏదో ఒక దానికోసం నిరీక్షిస్తూ ఉంటాం. మీరు దేవుడు అవతరింపజేసే శిక్షనైనా గురవుతారు లేదా మా చేతుల మీదుగానైనా అల్లాహ్ మిమ్మల్ని దండిస్తాడు. మీరు హతులవ్వడమో ఖైదీలుగా పట్టుబడడమో జరుగుతుంది. ఈ రెండింటిలో దేన్నైనా అల్లాహ్ చేయగల సమర్థుడు. ఆయత్ నంబర్ 53. قل أنفقوا طوعا أو كرها لن يتقبل منكم إنكم كنتم قوما فاسقين. ఆయత్ నంబర్ 53. వారికి చెప్పు, మీరు ఇష్టంతో ఖర్చు పెట్టినా ఇష్టం లేకుండా ఖర్చు పెట్టినా అది ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకారయోగ్యం అవ్వదు. నిశ్చయముగా మీరు అవిధేయులే. 76. మీరు ఖర్చు పెట్టినా ఖర్చు పెట్టకపోయినా ఒక్కటే. ఎందుకంటే దైవ మార్గంలో ఖర్చు పెట్టబడినది స్వీకారయోగ్యం అవ్వాలన్నా మరేదైనా సత్కార్యం స్వీకృతి పొందాలన్నా ఈమాన్ విశ్వాసం అనివార్యం. కానీ ఈ విశ్వాసమే మీలో కొరబడింది. వారిని క్షమించమని నీవు ప్రార్థించినా ప్రార్థించకపోయినా ఒక్కటే. తౌబా 80 అన్న దివ్యవచనం లాంటిది ఇది కూడా. ఆయత్ నంబర్ 54. نفقاتهم إلا كفروا بالله وبرسوله ولا يأتون الصلاة إلا وهم كسالى ولا ينفقون إلا وهم كارهون. ఆయత్ నంబర్ 54. వారు పెట్టే ఖర్చు స్వీకరించబడకపోవడానికి కారణం ఇది తప్ప మరొకటేమీ కాదు. వారు అల్లాను ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను తిరస్కరించారు. ఒకవేళ వారు నమాజుకు వచ్చినా బద్ధకంతో వస్తారు. దైవ మార్గములో ఖర్చు పెట్టినా అయిష్టంగానే ఖర్చు పెడతారు. 77. వీరి దాన ధర్మాలు ఆమోదయోగ్యం కాకపోవడానికి 3 కారణాలు ఇందులో తెలుపబడ్డాయి. 1. వారిలోని అవిశ్వాసము, సత్యం పట్ల వైముఖ్య ధోరణి. 2. బద్ధకంతో నమాజు చేయడం. నమాజు చేస్తే పుణ్యఫలం లభిస్తుందన్న ఆశాభావం కానీ నమాజును విడనాడితే శిక్ష పడుతుందన్న భీతి కానీ వారిలో లేవు. ఎందుకంటే దైవభీతి, ఆశావహ దృక్పథం కూడా విశ్వాసానికి ఈమానుకు ప్రబల తార్కాణాలే. కానీ వారిలో ఈ గుణాలే లోపించాయి. 3. అన్యమనస్కంగా దాన ధర్మాలు చేయడం. మనస్ఫూర్తిగా చేయని దానం ఎలా ఆమోదముద్ర పొందుతుంది? ఈ 3 కారణాలలో ఏ ఒక్కటి లోపించినా వారి సత్కార్యాలు సమ్మతించబడనట్లే. ఆయత్ నంబర్ 55.
ఆయత నంబర్ 55. వారి సిరి సంపదలు, సంతానం నిన్ను ఆశ్చర్యానికి లోను చేయకూడదు. వాటి ద్వారా ప్రాపంచిక జీవితంలోనే వారిని శిక్షించాలని, సత్యాన్ని తిరస్కరించిన స్థితిలోనే వారి ప్రాణాలు పోవాలని అల్లాహ్ కోరుతున్నాడు. 78. ఎందుకంటే ఇదంతా పరీక్షించే నిమిత్తం ఇలా జరుగుతుంది. దివ్య ఖురాన్లో దేవుడు పలు చోట్ల ఈ విషయం ప్రస్తావించాడు. ఉదాహరణకు 1, వీరిలోని పలు రకాల ప్రజలకు మేము ఇచ్చిన ప్రాపంచిక జీవితపు తళుకు బెళుకులను కన్నెత్తి కూడా చూడకు. వారిని పరీక్షించే నిమిత్తమే వారికి దంతా ఇచ్చాం. తా 131. 2, మేము వారికి సిరి సంతానాదులను ప్రసాదించి తోడ్పడుతూ ఉంటే వారికి మేళ్లు చేయడంలో మేము తొందరపడుతున్నామని వారు భావిస్తున్నారా? ముమ్మాటికి కాదు. వారు అసలు అర్థం చేసుకోలేదు. మోమిన్ 55, 56. 79. ఇమాం ఇబ్నే కసీర్, ఇమాం ఇబ్నే జరీర్ తబ్రీ తదితరులు జకాత్ దాన ధర్మాల నేపథ్యంలో దీని భావం తీసుకున్నారు. అంటే కపటుల నుంచి తాము ముస్లిములమని పైకి చెప్పుకుంటున్న కారణంగా జకాత్, సదకాత్ వంటి సొమ్ములను తీసుకొని ప్రాపంచికంగా కూడా వారిని ఆర్థికంగా దెబ్బతీయాలని. 80. అయితే వారి ముగింపు మాత్రం అవిశ్వాస స్థితిలోనే అవుతుంది. ఎందుకంటే వారు ఎన్నడూ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మనసారా విశ్వసించలేదు. తమ కపటు చేష్టలను కొనసాగిస్తూ అడుగడుగునా అవరోధాలే కల్పించారు.